అందరూ తల్లిదండ్రులాగే బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకుంది ఆ తల్లి. చూస్తుండగానే ఎదిగిన కూతురు 10వ తరగతికి వచ్చేసింది. కానీ ఇంతలో ఆమెపై సోషల్ మీడియా ఎఫెక్ట్ పడింది. అందులో పరిచయమైన ఒక స్నేహితుడితో ప్రేమాయణం మొదలుపెట్టింది. ఏంది బిడ్డ ఇది, ఇప్పుడే, అది కూడా 10th క్లాస్లో, ఇది కరెక్ట్ కాదు, ఆ వయసు కూడా నీకు లేదు అని అన్నందుకు తల్లినే కడదేర్చింది ఆ కసాయి. హైదరాబాద్ జీడిమెట్లలో జరిగింది ఈ దారుణం. హైదరాబాద్ జీడిమెట్లలో తల్లి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ప్రియుడితో కలిపి తల్లిని హత్య చేసింది కూతురు, ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. ఈ మధ్య ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళింది నిందితురాలు. ఆ ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఇది జరిగి కొద్ది రోజులే అవుతోంది. ఇంతలోనే ఇంత దారుణం. ఎన్ఎల్బీ నగర్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్న తేజశ్రీకి 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పగిళ్ళ శివ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది ఇన్స్టా పరిచయం. చదువుకోవాల్సిన వయసులో ఇదేంటమ్మా అని ప్రశ్నించింది తల్లి అంజలి. దీంతో కూతురు తల్లిపై పగ పెంచుకుంది. ప్రేమికుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి తల్లి అంజలిని ఇంట్లోనే కొట్టి చంపి హత్య చేశారు. ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని, ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేట్. అయితే నిన్న అంజలి ఇంట్లో ఏం జరిగింది అంతా టీవీ9కి వివరించారు అంజలి చిన్న కూతురు. ఆ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి. ఓ మైనర్ బాలిక తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ అంశాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మైనర్ బాలిక చెల్లెలు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము ఆమెతో. అమ్మ, నువ్వు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో అమ్మని ఇలా చంపేసిన తర్వాత నువ్వు ఉన్నావా? ఎక్కడికి వెళ్ళావు ఆ టైంలో? అప్పుడు మమ్మీ అంటే కొంచెం అటు ఇటు ఉంది, అంటే కాలు అటు ఇటు కత్తుంది. అయితే అన్నయ్య వాళ్ళు వచ్చినాక నాకేం చెప్పి తెలియదు. నాకు అన్నయ్య వాళ్ళు అట్లా చేస్తారనేసి వేరే ఒక అక్క వాళ్ళు ఉన్నారు. ఆ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు, మేము మమ్మీని చూస్తూ మమ్మీ పైన నీళ్ళు వేసి లేపి మాట్లాడితే హాస్పిటల్ తీసుకుపోతా అన్నారు. నేను ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి పోయినాక మళ్ళీ వచ్చిర్రు. ఆ అక్క అన్న వాళ్ళు వచ్చి నువ్వురా ఏమైంది చూడు, ఏమంటారు ఇప్పుడు అన్నాయి. మమ్మీ నేను ఇంట్లోకి వచ్చి చూసే వరకు మళ్ళీ ఇట్లా పడిపోయి ఉంది. మమ్మీని చూడాలంటే భయం అయింది నాకు. మళ్ళీ మమ్మీ ప్రాణాలు పోయేదాకా అక్కడ కూర్చోబెట్టారు బయట. నాకు అంబులెన్స్కి ఫోన్ చేయండి, అంబులెన్స్కి ఫోన్ చేస్తలేరు, లేదు పోలీసులకు ఫోన్ చేద్దామంటే ఎవరికి చేయనియట్లేదు. అట్లనే నన్ను బంధించి ఉంచిర్రు. ఫుల్ టార్చర్. మా అక్క వద్దు ఎవరితో మాట్లాడొద్దు, డేంజర్ మనకు, లేదు మాట్లాడొద్దు అనేసి నన్ను అట్లనే ఆపేసింది. అంటే ఆ టైంలో మీ అక్కతో పాటు మిగతా 2 అబ్బాయిలు కూడా ఉన్నారా? అంటే అక్కనే ఫోన్ చేసింది వాళ్ళకి. ఫోన్లో ఉంది, కాల్ లిస్ట్ తీస్తే ఫస్ట్ అనే నెంబర్ ఉంది. అంటే నిన్న నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే నువ్వు ఆ టైంలో ఎక్కడికైనా వెళ్ళావా? ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇలా కనిపించారా? స్కూల్కి వెళ్ళి వచ్చినాక లంచ్ తినేసి ఒక అక్కని తీసుకోవడానికి వెళ్ళుండే మా మమ్మీ చెప్తే. దాని తర్వాత మళ్ళీ మా అక్క వచ్చింది. మా అక్క వచ్చి మమ్మీ ఇట్లా ఆమెను తీసుకుని రమ్మంటుంది ఇంటికి, అది ఆంటీ వాళ్ళు వస్తారంట మాట్లాడతారంట అన్నది. అంటే సరే అని చెప్పేసి వెళ్ళినాం మేము. అంటే నమ్మిన నేను చెప్పిందేమో నిజంగా మా మమ్మీ అనేసి, కానీ చెప్పలేదు మా మమ్మీ. అంటే మా మమ్మీని ఇట్లా కొట్టడానికి నన్ను తీసుకొని వచ్చేసింది మా అక్క బయట నుంచి. నాకు తెలియదు మేము అప్పుడు ఇట్లా అవుతుందని. అసలు మా మమ్మీ అసలు చూడలేని పరిస్థితిలో చూసినాం మేము. ఎంత భయంకరంగా ఉందంటే అమ్మ ఇక్కడ 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 మొత్తం బ్లడ్, మొత్తం ఇల్లంతా బ్లడ్ అక్కడక్కడ. మమ్మీకి చేతికి టైట్ బ్రాస్లెట్ ఉంటుంది అది ఎంతమంది చెప్పినా తెగదు అసలు. అయితే దేవుని దగ్గర నుంచి పడితే
మమ్మీ తెగదు కదా మేము అంత ఈజీగా అది దేవుని దగ్గర నుంచి పడితే అక్కడనే పడుతుంది, మమ్మీ చేతికే ఉంటుంది. కానీ ఆ బ్రాస్లెట్ ఏమైంది, ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళి పడింది. మమ్మీ ఆడుంటే బ్రాస్లెట్ వెళ్ళి ఆడబడింది. ఫస్ట్ నేను అదే చూసిన. అంటే ఇది అంతా అక్కనే చేపించింది, అక్క వాళ్ళు ఉండొద్దు. అమ్మ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ కనిపించాయి? అంటే మాకు తెలియదు. నేనేమనుకున్నా అంటే ఇట్లా పూజ చేస్తుంటే కింద పడ్డదేమో అనుకుని ఫస్ట్ అట్లనే అనుకున్నా. దాని తర్వాత సార్ వాళ్ళని పిలిచినాక సార్ వాళ్ళు వచ్చినాక చెప్పారు ఇట్లా మర్డర్ చేసిర్రు, ఇట్లా నెక్ దగ్గర పెట్టిరు అంటే అప్పుడు చెప్పిందంట అక్క. నాకు అప్పటి వరకు చున్నీతో హ్యాంగ్ చేశారు, ఇంకా ఏ రకంగా చంపేశారు అంటే సుత్త తీసుకొని ఇక్కడ కొట్టిర్రు, మొత్తం ఇట్లా వాసిపోయింది, ఇక్కడ కొట్టిర్రు వెనకాల. అయితే నేను అక్కడ సుత్తుంది మ్యామ్, ఇట్లా పొయ్యి బండలాగా ఉంది, దానిపైన సుత్తుంది. నేను ఇందాక మా పెద్ద మమ్మీతో వెళ్ళినప్పుడు చూసుండే, పెద్ద మమ్మీ ఇక్కడ సుత్త కూడా ఉంది, సుత్తతో కూడా కొట్టిరు మమ్మీని. మమ్మీ ఎంత అరిసి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది అని ఫుల్ ఏడవడం మ్యామ్. నేను మా పెద్దమ్మ, కానీ మా అక్కకి ఏడుపు రావట్లేము అసలు. ఎవరమ్మా మీ అక్కకి ఎట్లా పరిచయం వాళ్ళు? అసలు ప్లాన్ వేసుకొని ఇప్పుడు అమ్మను ఒకసారి కొట్టిర్రు, అమ్మ ఇంకా కొనుపుడుతో అటు ఇటు కొట్టుకుంటుంటే మళ్ళీ నెక్ దగ్గర పెట్టేసి చంపేసి అంత ధైర్యంగా ఒప్పుకుంటారు వాళ్ళు. అయితే ఈ అంశానికి సంబంధించి ఆ ముగ్గురికి ఖచ్చితంగా శిక్షణ విధించాలి అని చెప్పేసి ఆ చిన్నారి కోరుకుంటుంది. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.